హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు అయితే కొద్దిగా అన్నం వేసేసి పనులన్నీ అయితే చేసేసుకుంటున్నాను. ముందైతే అన్నం అయితే పోయిన పెట్టేసాను అనమాట. ఈరోజు బంగాళదుంప ఫ్రై అయితే పచ్చిమిర్చి వేసేసి కొత్తగా చేయబోతున్నాను. నేను ఒక వీడియో చూశాను, ఆ విధంగా అయితే చేయబోతున్నాను అనమాట. రాత్రి నేను మా ఆయన వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాము. నిన్న ఇంట్లో ఇవన్నీ సర్ది కడిగేసరికి అసలు మామూలుగా లేదనమాట నా పని అయితే మాత్రం. ఇంకా ఈ సర్దటం అన్నీ అయిపోయింది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంక వంట అయితే మొదలు పెట్టేసాను. టైం వచ్చేసి 9 అయింది. ఇప్పుడు మొదలు పెట్టే ఇప్పటికైతేయాము. నైట్ ప్రార్థనకి వెళ్ళి వచ్చేసరికి 12 అయింది. ఇంకా ఆ నుంచి వచ్చి మా పిల్లలను చూసుకుంటూ మళ్ళీ వాటిని అన్నీ కట్టేసి బాగున్నాయా లేదని చెప్పి చెక్ చేసి కట్టేసరికి 1 అయిపోయింది. వర్షం పడింది అనమాట. నైట్ భోజనాలు చేసేటప్పటికి వర్షం పడింది ఆడ మా పల్లెలోనట్టు. ఇంకా లేట్ నైట్ అయిపోయేసరికి ఇంకా తలనొప్పి తగ్గలేదు. కానీ 6ంటికి లేచేసి వాటర్ అయి బట్టి కసువ యూజ్ చేసుకొని ఇప్పుడు వంట అయితే మొదలు పెట్టేసాను అనమాట. వీడియోస్ పెట్టడానికి ఇప్పుడు దాకా ఎడిటింగే సరిపోయింది. నైట్ చేద్దాం అనుకున్నాం, కానీ నైట్ ప్రేయర్కి వెళ్ళాం కదా, అందుకని చెప్పేసి ఇంకా చేయలేదు. ప్లాన్ వచ్చేసి కరెంట్ పోయింది. చూపిస్తా మీకు, హోమ్ టూర్ చేస్తా అండి. నెక్స్ట్ వీడియో అయ్యే వస్తాయి. హోమ్ టూర్ వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు మా ఇల్లు చూపిద్దామంటే కరెంట్ పోయా అలానా. ఏమేం చేస్తున్నాను వంట చూపిస్తా. ఇవ్వండి, బంగాళదుంపల్లో సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. బంగాళదుంప కూడా ముట్టించేసుకున్నాను. అలానే పక్క బియ్యం కింద కూడా ముట్టించేసా. రెండింటి మీద మూతలు వేసేసుకోవాలి. అన్నం మీద మూత పెట్టేసాను, దీని మీద కూడా మూత పెట్టేసా. ఇవన్నీ సర్దుకోవాలి. దీంట్లో యూజ్ అవని అయితే ఏం చేయాలంటే బీరోలో పెట్టేసుకుంటా. ఇడ్లీ పాత్ర యూజ్గా అవ్వాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ షెల్ఫ్ సిస్టమ్ అయితే బిగించేసేయాలి. తొందరగా బిగిస్తాను. ఇది మా కోళ్ళు పెట్టిన ఎగ్స్ వచ్చేసి ఆకుకూర కరివేపాకు అనమాట. ఇది వచ్చేసి మేము ఇద్దరికి నైట్ కూరగాయలు వేసుకొచ్చాము. మొత్తం అసలు మామూలుగా రేట్ లేదనమాట. క్యారెట్కి అయినా కానీ టమాటాకైనా కానీ మొత్తం తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మా మేక పిల్లలకి పాలు అనమాట. నైట్ తాగిని కాసిన ఉన్నాయి, 2 కదా తాగేది. ఈ పూటకైతే సరిపోతే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ చూడాలి వాటికి. ఎండాకాలం అయినా కానీ కూలింగ్ అసలు తాగం, ఎందుకన్నా మంచిదని ఒక డబ్బానే పెట్టేశాను. అవి కూడా మా ఆయన వద్దాండు. దీంట్లో వచ్చేసి ఎగ్స్ పెట్టేసుకున్నా, అంగన్వాడీ నుంచి వచ్చిన ఎగ్స్. ఫుల్ క్లారిటీగా హోమ్ టూర్ చేయండి అక్క, అన్ని ఫ్రిడ్జ్ చూపేయండి, దివాన్గా అన్ని లోన్ ఉన్నాయి కదా, మొత్తం సర్ది తుడిచాను. అంతగా ఉందంటే అంత తలనొప్పి వచ్చేసింది నాకైతే మాత్రం. వీటినన్నిటిని శుభ్రం అయితే చేసేసుకొని లాన్ సర్ది, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా. ఆ ఇంట్లో ఉన్నా కానీ మేము బెడ్రూమ్లో పెట్టేసి హాల్లో ఉండేది, అందుకని మొత్తం దుమ్బడితే మొత్తం శుభ్రం చేసేసాము. ఇంకా ఆయిల్ కూడా కొంచెం శుభ్రం చేయాలన్నమాట. సామాన్ అన్నీ తెచ్చాము కదా. నా ఇంకేమన్నాయి అంటే చిల్లర సామాన్లు అన్నీ, అంటే టిఫినీలు, బిందెలు, రాకాగులు అవన్నీ ఇంకా ఆడే ఉన్నాయి. అవి ఆడే ఉంచుతాము. దీనికి మెయిన్ దానికైతే డోర్ లేదనమాట. డోర్ లేదు, కానీ ఆ టేబుల్ ఉంది కదా, సెట్ చేసేస్తున్నాం నైట్ ఏం రాకుండా. అయినా నైట్ ఏం రావండి. ఒకవేళ కోళ్ళు ఉదయం మేము కొంచెం 6-6:30 ఏంటంటే కోళ్ళే వస్తాయి, అంతకు మించి ఏం రావు. అందుకని చెప్పేసి ఆగిన. మా స్పార్కి కూడా దొరుకుతుంది, ఇప్పుతా ఉంటా. వచ్చేసి కోల్డ్ మేకలు కప్పెట్టిన అది అటు నుంచి బయటకు వస్తుంది, మా స్పార్కి వచ్చినట్టు. బంగాళదుంపలు అయితే ఉడుకుతా ఉన్నాయి అనమాట. వాటికి కావాల్సిన ఐటమ్స్ తీసేసుకున్నాం. జీలకర్రలో కొంచెం ఇవన్నీ కలిసినాయేమో అనుకోవద్దండి, తీసిన పోవట్లేదు. అలానే పొట్టు తీసిన ఎల్లుల్లిపాయ టేస్ట్ బాగుండిద్ది అనమాట. దేంట్లో వేసిన 10 రెబ్బలు ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలానే కరివేపాకు. వీటినైతే రోట్లో కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇంకా నేను వీడియో చూసాను అనమాట, ఇవే వేసారు. వా స్టైల్లోనే చేద్దాం, ఏ విధంగా ఉండిద్దో. సరేనా? ఇంకా
అంటే చూడటానికి చాలా బాగుంది, సింపుల్గా అయిపోయింది అనమాట ఫ్రై అనేది. వాళ్ళు ఏ విధంగా చేశారనేది నేను కూడా సేమ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి అనమాట, చేసి చూపిస్తాను. సరేనా, చూస్తుంది. ఇది కావాలంటే కరివేపాకు ప్లేస్లో పుదీనా తీసేసుకోవాలి, అంతే తేడా. పచ్చగా దంచేసుకుందాం. మిక్సీ ఉన్నా కానీ మిక్సీలో కూడా మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచేసుకుంటే సరిపోతుంది. అన్నీ కట్ చేసుకున్న ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకుని ఉడకబెట్టుకొని పైన పొట్టు అవి తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను ముక్కలు అనేది. ఫ్రై చూసారు కదా. ఇంకా మసాలా నూరేసుకుంటే ఇంకా ఫ్రై అయితే ప్రిపేర్ అయింది అండి. ఇంక ఈ విధంగా అయితే కచ్చా పచ్చగా దంచేసుకున్నాను. ఫ్రై అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసేసుకున్నాను కదా, బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం. తగినంత ఆయిల్. నా దగ్గర అయితే అన్ని కరగాల్సిన పోపు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆవాలు ఎక్కువ ఉండేటట్టు చూసేసుకొని పోపు గింజలు వేసేసుకున్నాం. ఈ ఫ్రై అవుతున్నప్పుడే ఆయిల్లో ఆనియన్ వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. అలాగే కరివేపాకు, ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. మనం నూరు పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాం. అలానే తగినంత పసుపు కూడా వేసుకున్నాం. దీంట్లో అక్కడ తక్కువ అయింది, అదే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. నేను ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు బంగాళదుంపలు వేసే కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు. పెట్టేసుకున్నాం కదా, చూద్దాం పచ్చివాసన పోయినప్పుడు. చూసారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అయ్యి పైకి లేరుతా. అడుగు అంటుతుంది లైట్గా. ఇప్పుడు బంగాళదుంప ముక్క వేసుకున్నాం. కట్ చేసుకుని పెట్టుకున్నాం బంగాళదుంప ముక్కలు. సరే కదండి, మొత్తం అయితే కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకున్నాం ఒక 2 నిమిషాలు. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అదిగోండి ఫ్రై. సరేనండి, ఈరోజు శుక్రవారం కదా, చర్చిలో అయితే ప్రార్థన అయితే ఉండిద్ది అనమాట. ప్రార్థనకి అయితే వెళ్తున్నాను. చాలాసేపు అయింది మొదలుపెట్టేసి. ఇప్పుడు టైం వచ్చేసి 11-12 వచ్చిందనమాట. చూసే కదా, చాలా ఎండబడింది. ఇప్పుడైతే ప్రేయర్కి అయితే వెళ్ళాలి. మా ఆయనేమో పని ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళాడనమాట. నేనైతే మాత్రం అది లాక్కుంటుంది కుక్క, ఇంకా అందుకని చెప్పేసి
ఇంక ఇంటికి అన్ని అడ్డం అయితే పెట్టేశాను. ఎందుకంటే లోన్కి ఇంకా మా కుక్క ఉంది కదా స్పార్కీ గాడు, ఇంకా ఈ లోన్కి వెళ్ళకుండా ఉండటానికి మొత్తం అయితే అడ్డం పెట్టాను. కోళ్ళు కూడా పోతాయి అనమాట లోన్కి అయితే, అందుకని చెప్పేసి మొత్తం అయితే సరి చేసేసాను అనమాట. మాకు ఉన్నంతలోనే దీనికి డోర్ అయితే తీసుకురావాలి ముందు అయితే. ఇంకా ప్రేయర్కి అయితే వెళ్తున్నాను కదా, ఇంకోసారి మా కోళ్ళు అలానే ఎట్లా అని చెప్పేసి వాటిని కూడా చూసేసి ప్రేయర్కి అయితే వెళ్ళానండి. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మను కుమ్మరించండి. ఎవడ 2-3 కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను అంటున్న ప్రభువా, మా మధ్యలో మీరు ఉన్నారు నాయన. మీకు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములు 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 ప్రభువా. అయ్యా మా మధ్యలో మీరు ఉండి అయ్యా కుమ్మరించి అయ్యా అయ్యా తండ్రి మీ స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కనిపెట్టుకుని ఉన్నాం ప్రభువా, మా పని కల్పించండి, కుమ్మరించండి. ప్రతి సీను ఎరువుగా మనిషి మీరు మహిమ పొందుతూ